Good morning, church. How did you all? I hope you are all doing well. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. Not only Telugu language, Telugu, English and Koya language. So kindly understand whatever language you can understand with. Okay. Let's turn our Bibles to the Gospel according to St. John, chapter 1, verses from 47 to 51. యోహాను సువార్త 1వ అధ్యాయము 47 నుంచి 51వ వచనం వరకు మనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. Shall we pray? పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. గడిచిన సంవత్సరం అంతా మీరు మమ్మలను, మా కుటుంబాన్ని, సంఘాన్ని మీ రక్షణస్థం కింద భద్రపరిచారు. నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చారు. మీకు వందనాలు. మీ వాక్యములకు అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక యోహాను సువార్త 1వ అధ్యాయము 47 నుంచి 51వ వచనం వరకు. దేవుడు మనలను కాసి కాపాడి 2025లోనికి క్షేమంగా మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలాగుండాలని కోరుకుంటున్నాడు. 2024 అయిపోయింది, ఆ 2025 కూడా అయిపోద్దులేమి. అవి అవటం ముఖ్యం కాదు. కానీ దేవుడు మనలను నూతన సంవత్సరంలో లేదా జీవితాంతం ఎలాగుండాలని కోరుకుంటున్నాడో మనం ఈ ఉదయకాల సమయంలో చూద్దాం. చూడండి, 47వ వచనాన్ని చదువుకుందాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా చదవండి, ఇతని యందు ఏ కపటమో లేదని అతని గూర్చి చెప్పెను. Okay, this is an Israelite in whom I see no guile. Indeed, నిజముగా కదండి, నిజముగా ఇతనిలో ఏమి లేదు. ఎవరిస్తున్న సాక్ష్యం? దేవుడిస్తున్న చక్కటి సాక్ష్యం కదా. దేవుడు మనలను చూసి ఈ నూతన సంవత్సరంలో ఇవ్వవలసిన సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు నిజముగా క్రైస్తవులు, వీళ్లలో నాకు ఏ కపటము కూడా లేదు అని చెప్పగలగాలి. మనం చెప్తాంలేండి, నేను చాలా మంచివాడిని, చాలా మంచి ఆమెని, అసలు నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా అని మనం చెప్తాం. అది కాదు. దేవుడు మనలను చూసి వీళ్ళు నిజముగా దేవుని బిడ్డలు కదండి. ఎవరిని చూసి దేవుడు అంటున్నాడట? నతానియేలు అంటే, నతానియేలుకి ఇంకొక పేరేం పేరు? బర్తలమియా. బార్ ప్లస్ తల్మై. బార్ ప్లస్ తల్మై. హెబ్రీ భాషలో బార్ అంటే కుమారుడు అని, తల్మై అంటే తండ్రి, అంటే తండ్రి పేరు, అంటే తల్మై యొక్క కుమారుడు అని అర్థమవుతండి. బర్తలమై, బార్ ప్లస్ తల్మై. మరి నతానియేలు అంటే, ఏల్ అంటే దేవుడని, నాతాన్ అంటే గిఫ్ట్. గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరము అని అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే తండ్రి యొక్క వరం. వంక మాటలో చెప్పాలంటే మనం ఎవరమాట? దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా దేవుని యొక్క వరాలు. మరి దేవుని వరాలు ఎలాగుండాలి? నూతన సంవత్సరంలో వరంలాగానే ఉండాలి. దేవుని బిడ్డలు ఎలాగుండాలి? దేవుని బిడ్డలాగానే ఉండాలి. పులి బిడ్డ అంటారు కదండి, సింహము బిడ్డ, అంతేనా? మీకు సింపుల్గా చెప్పాలంటే పిల్లి పిల్ల, కెత్తవల్లి. మీకు అందరికి అర్థమవుదని భాష కెత్తవల్లి ఎత్తుకు వెనకడితే పిల్ల వెనకడిలాగే మ్యావ్ అంతే. ఏడిసిన పిల్ల ఏడిసిలాగేమంతే, డూవిని పిల్ల డూవి పిల్లలాగేమంతే. మరి దేవుడి పిల్ల వేల మంది వల్లే
దేవుడిలాగే మందవాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ఓకే, దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంటే దేవుడిలాగానే ఉండాలి. అంటే దేవుడిలాగానే అంటే దేవుడు అవ్వాలని కాదు, దేవుడు కోరుకున్న విధానంగానే ఉండాలి. మనం దేవుని వరం అయితే దేవుడు ఎలాంటి వరాలు ఇస్తాడు? చక్కటి వరాలు ఇస్తాడు. ఇక్కడ దేవుని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కడు ఎవరంటే దేవుని యొక్క పిల్లలు. దేవుని వరమే. చక్కగా ఉంది వాక్యములు. మీరు నా పిల్లలగుటకు, చెప్పండి, మీరు నా పిల్లలగుటకు నేను మీకు అధికారం ఇచ్చాను. ఇక నుంచి మీరు ఎవరట? నా యొక్క ఆ పిల్లలు. ఓకే, ఈరోజు మన అంశం ఏంటంటే ఇండీడ్ నో గైల్. నిజంగా ఏ కపటము లేదు. ఎవరిలో లేదు? యేసును నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా ఏ కపటము కూడా ఉండకూడదు. అదే దేవుడు కోరుకునేది. ఓకే ఓకే, నీవు ధనవంతుడివా, చదువుకున్నవాడివా, చదువు లేనివాడివా, ఎవరైతేనేమి నువ్వు దేవుని బిడ్డవి. అర్థమవుతుందండి? నువ్వు దేవుని బిడ్డవు అయితే దేవుని యొక్క బిడ్డల్లో దేవుడు కోరుకునే లక్షణాలు 3. ఓకే, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో ఈ 3 మనలోనే ఉండాలి. ఇండీడ్ నో గైల్ ఇన్ హిమ్. ఆ హిమ్ను తీసేసి నేనంటున్న ఆయనలో తీసేసి ఇండీడ్ నో గైల్ ఇన్ అస్. మనలో ఏముండకూడదటండి? చెప్పండి, ఏముండకూడదు? ఏ కపటం ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే ఏ అపవిత్రత కూడా ఉండకూడదు. ఒక జాగ్రత్తగా మనం చూద్దాం. ఈరోజు దిస్ మార్నింగ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ PQ. అంటే P, 3 Pలు. ఓకే, నతానియేలు జీవితంలో జరిగిన 3 Pలు ఏంటో మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకే ఓకే, నతానియేలుకి ఇంకో పేరేమన్నాను? బర్తలోమేయు. ఓకే, జాగ్రత్తగా చూస్తే మీరు ఇంకా మీకు అర్థమవ్వాలని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుంచి 4 దాకా. ఆ 12 మందిలో పేర్లు ఏమనగా మొదట అక్కడ నతానియేలు ఉందా? నతానియేలు ఉందా? బర్తలోమేయు అని ఉంటుంది. నతానియేలు అని ఉండదు. ఓకే, మీరు మత్తయిలో చూశారు కదా. ఇప్పుడు మార్కులో చూద్దామా? 3వ అధ్యాయం 16 నుండి చదువుదాం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 16 నుంచి. వారెవరనగా ఆయన పేతురును, యాకోబు, చదవండి. బోయనర్గేస్ అంటే ఎవరు? ఓకే, గో హెడ్. ఆంద్రియా. అక్కడ కూడా ఎవరున్నారటండి? ఓకే, మీరు అలాగే ఓకే లూకా సువార్త, అపొస్తలుల కార్యం ఎంత కూడా చూస్తే ఒకవేళ మీరు రాసుకుంటే రాసుకోండి. ఓకే ఓకే, లూకా సువార్త 14వ అధ్యాయం. ఓకే, తర్వాత మీరు చదవండి. అలాగే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం కూడా మీరు చదివితే అక్కడ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. కానీ యోహాను మాత్రం ఏమిచ్చాడటండి? ఇక్కడ బర్తలోమేయు అనే పేరును తీసేసి ఆ స్థలంలో ఎవరిని ఇచ్చాడట? నతానియేలు అని ఇచ్చాడు. నతానియేలు అంటే ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరము. ఓకే, అది నతానియేలులో ఉండవలసిన 3 ప్రధానమైన లక్షణాలు మనము చూద్దాం. ఓకే, నతానియేలుకి ఇంకో పెదరి బాత పెదరి ఇతుకు బర్తలోమేయు ఇతుకు హెబ్రీ భాష అయితే బార్ ఇతుకు అయ్యాలు, తల్మై ఓరయ్య అని పెదేరి ఇతుకు తల్మై ఇందను అని మర్రి ఇంజర్ అర్థం. నతానియేలు ఇతుకు బాత్ ఇతుకు అర్థం దేవుటి వరము ఇంజర్ అర్థం. రాసుకుంటున్నారు మతుకు రాసుకుండాటి. ఓకే, గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరం.
దేవుని వరం దేవుడు ఎలాగుండాలని కోరుకుంటున్నాడు. ఓకే, దిస్ మార్నింగ్ PQ. ఓకే, PQ. ఓకే, మొదటి Pని మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకే, మొదటి Pని జాగ్రత్తగా చూద్దాం. కెన్ యూ రీడ్ వర్స్ 48? వర్స్ 48, 48వ వచనాన్ని చదువుకుందాం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు. హౌ డూ యూ నో మీ? ఓకే, నేను నీకు ఎలా తెలుసు? ఓకే, నా పేరు నతానియేల్ అని. ఓకే, నా గురించి నీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఏమంటున్నాడటండి యేసే? నతానియేలు ఆయనను అడగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసితినని అతనితో చెప్పాను. చాలామంది సేవకులు, పాస్టర్లు అంజూరపు చెట్టును తీస్తున్నారు, తెగదెడుతున్నారు. ఓకే, అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాను? శపించాను. కాబట్టి అంజూరపు చెట్టు మంచిదా కాదా? ఓకే, ఇక్కడ మరి నేను నిన్ను ఎక్కడ చూశాను? ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఈ సేవకులు, పాస్టర్లు బోధించే బాధ ప్రకారమే అయితే అంజూరపు చెట్టును దేవుడు శపిస్తే అంజూరపు చెట్టు కింద ఎవరిని చూశాను? కాబట్టి నతానియేలు కూడా ఎవరు? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అదేంటి? ఓకే, అంజూరపు చెట్లు ఇజ్రాయేలు దేశంలో చాలా ప్రాధాన్యత కలిగినవి. ఒలీవ చెట్లు ఇజ్రాయేలు దేశంలో చాలా ప్రాధాన్యత కలిగినవి. ద్రాక్ష తీగ ఇజ్రాయేలు దేశంలో చాలా ప్రాధాన్యత కలిగింది. మీరు గమనించండి. అందుకనే యెరూషలేము దేవాలయం మీద ద్రాక్ష తీగ ఉంటుంది. అది మేము ఇప్పుడు చూసామండి. ఓకే, రేపొద్దున వీలైతే రేపు విమానం ఎక్కి చూసి రండి. ఓకేనండి, అర్థమవుతుందా? అది అంటే అంత ప్రాధాన్యత కలిగింది. ఇక్కడ అంజూరపు చెట్టు దేవుని చేత శపింపబడిన చెట్టు కాదు. ఇజ్రాయేలీలకు ముఖ్యంగా జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్కరు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నారు. చాలామంది అంజూరపు చెట్టును తిడుతున్నారు. ఓకే, అంటే సరైన అవగాహన లేక. అందుకే ముందు మనకు అవగాహన రావాలి వాక్యం చెప్పే ముందు. ఓకే, సోది చెప్పకూడదు. ఓకే, ఇక్కడ అంజూరపు చెట్టు ఏంటంటే యూదులకి ఈ అంజూరపు చెట్టు ధ్యానము చేసుకునే చెట్టు. ఆ అంజూరపు చెట్టు కింద మనిషి కనబడ్డాడు అంటే ఆయన ప్రార్థనకి వచ్చిన వ్యక్తి అని. అంటే దేవుడు ఎక్కడ చూశాను అంటే అంజూరపు చెట్టు కింద చూశాను నతానియేల్. అంటే మొదటి P ఏంటంటే నతానియేల్ ఈజ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. ఏ వ్యక్తి అంటే మొదటి P ఆయన ప్రార్థనాపరుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎక్కడ చూడాలి? ఆదివారం రోడ్డు మీద చూడాలి, ఆదివారం జలసాలు చేసే చోట చూడాలి కదండి. ఆదివారము మా దేవునికి మనము కనబడరాని చోట కనబడాలి, అంతేనండి. దేవుడు మనల్ని బెగ్గ ఓడవల్లే ఇంజోరు అనుకునిచుందో దేవుడి గుడిది లోపల బజార్తే బెగ్గ ఓడవల్లి ఇంజోరు అనుకునిచుందో మనడి బెగ్గ వేడందరు దేవుడి కణికింకి. ఆదివారం వత్తే నువ్వు వత్తినే బెగ్గ గుర్తుకి వాక్యం కేస్తేనే నువ్వెక్కడ కనబడుతున్నావు? ఆదివారం యు ఆర్ దేర్ బట్ నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుని యొక్క సన్నిధిలోని అలేవు. ఓకే, జీసస్ సెడ్ లుకింగ్ ఎట్ నతానియేల్, I have seen you under the tree. What is the tree? I have seen you under the fig tree. ఏమంటాడు? ఎక్కడ కనబడి ఎక్కడ చూశాడట? నేను ఆ యొక్క చెప్పండి ఎక్కడ కనబడి చూశాను? ఆ అంజూరపు చెట్టు కింద చూశాను. ఓకే, మనము ఎక్కడ కనబడాలి దేవునికి? ఓకే, 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన 8వ వచనం 13వ వచనమా? 91వ కీర్తన 13వ వచనం ఏమంది? నీవు 91వ కీర్తన 92వ కీర్తన క్షమించండి 92వ కీర్తన ఎక్కడ? యెహోవా మందిరములో నాటబడిన వారై. ఎక్కడ నాటబడిన వారై? రోడ్డు పక్కన కదండి. అది
ఎక్కడ సినిమా థియేటర్ల దగ్గర బజ్జీలు బాగుంటాయని అక్కడ కొనడానికి వెళ్ళాను పాస్టర్ గారండి. అంతేనండి. ఎక్కడ ఉన్నాయటండి బజ్జీలు బాగా? ఒక క్రైస్తవునికి మచిలీపట్నం మొత్తంలో బజ్జీలు ఎక్కడ కూడా నచ్చలేదట. ఎక్కడ కనబడి వరానికి బజ్జీ అసలు ఇంక అత్తాను బెగ్గ అసలు మొత్తం నా కణికి ఇంక వేడతాను నన్ను నోడతాను సినిమా హాల్ లోపల వేసి బయటకు వస్తారు మొత్తం అదిసుకే నన్ను వస్తాను. పాస్టర్ గారు ఇలా వచ్చినే నమస్కారం నిజది బాత నమస్కారం బెగ్గ నుంచి వాసింది లేదు. ఆ లోపలి బజ్జీ సాయమంతా ఇంజారు అగ్గి అసలు ఇంక వస్తాడు ఇచ్చు ಬೇರೆ ಸಿಟಿ ಐತೆ ಊರಿಗೆ ಬೆಗ್ಗ ಬೇಡಿಲ್ಲ ಕಲ್ ಬೆಗ್ಗ ಬೇಡತಕ್ಕಲ್ಲೇ ఆ సినిమా హాలిన్ లోపల వేడతక్కల్ నన్ను నమ్మేంజే. ఇప్పుడు నేను నమ్మనా? ఎక్కడ కనబడు రాని చోట దేవునికి నువ్వు కనబడుతున్నావు. ఎక్కడ నాటబడినదై? యెహోవా మందిరములో, దేవుని మందిరములో నీవు నాటబడ్డావా? నాటబడటము అంటే నో బడీ కెన్ ప్లక్ యు అవుట్. ఎవరు నిన్ను లాగకూడదు. దేవుని మందిరములో నిలబడుట వేరు, నాటబడుట వేరు కదండి. నీవు నాటబడ్డావా? నాటబడ్డాను అయ్యగారండి. ఎక్కడ నాటబడ్డావు? ఎక్కడో నాటబడ్డానండి. ఎక్కడ నాటబడాలనేది వాక్యం 92వ కీర్తన 13. దేవుని మందిరములో మీరు నాటబడాలి కదండి. ఎక్కడ చూసెను నతానియేలుని దేవుడు? అంజూరపు చెట్టు కింద. అనేక మంది అంజూరపు చెట్టు కింద ఎందుకు కనబడటం లేదు? ప్రార్థనా స్థలములో ఎందుకు కనబడటం లేదు? ఆదివారం వచ్చింది. ఎక్కడ కనబడాలి? దేవుని నమ్మిన బిడ్డ అయితే దేవుని మందిరంలో కనబడాలి. ఎక్కడ కనబడుతున్నాం? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు కదండి. వేరే వాళ్ళు కనబడటం లేదు. ఎందుకని? రాను 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 చదువుదామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనమేనా? Turn your Bibles to the Gospel according to Saint Matthew chapter 24 verse 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. మొట్టమొదటి నాని నూటికి సాయి ప్రేమిస్తున్నాడు. ఇది నాని నూటికి కడు కళా వాటందు, ముఖం అలా వాటందు, కోపంతోటి ఓడందు, వాదగా దేవుటి ప్రేమ అల్లా రాశాను. కారణం బాతయ్య ఇతుకు ప్రార్థనా జీవితం వెళ్ళేవారికి. ఏ జీవితం లేదటండి? ప్రార్థనా జీవితమా లేదు. దేవుడికి మడగటం పిల్లో దెయ్యానికి మడకుందో. దేవునికి ప్రార్థన చేయటం లేదండి, దెయ్యాలకి ప్రార్థన చేస్తాడు. రాను 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 ఏమైపోతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. రాను 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 ధ్యానించే అంజూరపు చెట్లే మాయమైపోతున్నాయి. ప్రార్థనా స్థలాలు కూడా మాయమైపోతున్నాయి కదండి. అంతమంది ఎక్కడ కనబడినా కానీ నతానియేలు మాత్రము ధ్యానించే, ప్రార్థించే అంజూరపు చెట్టు కింద కనబడేను. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి విషయం కదండి, చాలా చక్కటి విషయం. నిజంగా మనము ప్రార్థన చేసే చోట దేవునికి కనబడుతున్నామా? అందుకని మొదటి పి ఏంటంటే నతానియేల్ ఈజ్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్, ప్రార్థనాపరుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నువ్వేదో సంపాదించాలని, ఏదో బాగా డిగ్రీలు సంపాదించాలని, ఆస్తి సంపాదించాలని కదండి, పదవి సంపాదించాలని కోరుకోవటం లేదు. నువ్వు ప్రార్థనాపరుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదండి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనం ప్రార్థన లేని వారం, అంతేనా? ప్రార్థన లేని వారం చేసేవాళ్ళమే కానీ వేరే వాళ్ళకి ఎవరికో చేసేవాడు. కానీ ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయట. ఎవరికి ప్రార్థన చేయట? దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి మొదటి పి దేవుని వరము. అయితే దేవుని వరముతో లేదా దేవుని వరము అనే పేరు కలిగిన వ్యక్తిలో ఏముండాలట? ప్రార్థనా జీవితము ఉండాలి. ప్రార్థనా జీవితం లేకుండా దేవుని సన్నిధికి వచ్చినా
ప్రేయర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రేయర్ఫుల్. బీ కేర్ఫుల్. అర్థమవుతుందా? ప్రార్థన వేరు, ప్రార్థన పూర్వకంగా ఉండటం వేరు. చాలా జాగ్రత్త ఇంగ్లీష్ భాషలో. ఓకే. అందుకని ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు హీఈస్ ప్రేయింగ్ అంటు మీ, బట్ ఈజ్ నాట్ ప్రేయర్ఫుల్. ఇంగ్లీష్ భాషలో చాలామందికి తేడా తెలియక ప్రేయర్ఫుల్ ఒకటే అనుకొని సంకలు కొట్టి ఇంటులు తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త, అది వేరు ఇది వేరు. ప్రేయర్ఫుల్ అంటే స్పిరిచువల్. ప్రార్థన అంటే ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు ఎక్కడికి రాడు? మరి ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి రాడంటే ఎక్కడికి వెళ్తాడు? ప్రేయర్ఫుల్ అంటే తప్పనిసరిగా ఎక్కడికి వస్తాడట? పరలోక రాజ్యానికి వస్తాడు. పిలుస్తాం మనం ప్రభువా ప్రభు అని. మనం ఏం చేస్తామటండి? పిలుస్తాం. కానీ ఆ పిలవటం వేరు కదండి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు ప్రార్థనాపూర్వకంగా ఉండడు. అర్థమవుతుందా? ఓకే. చాలామంది జాగ్రత్తగా గమనించారు. చాలామంది క్రిస్మస్కి వస్తారు. ఏ మిస్కి? క్రిస్మస్కి వస్తారు. అందరు జీవితాంతంగా సంవత్సరం మొత్తం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటారా? ఉండరు. ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా ఉంటున్నామా? ఓకే. ప్రార్థన పూర్వకంగా లేకపోయినా ప్రార్థన చేయొచ్చు. అర్థమవుతుందా? ಗೊತ್ತಾಯ್ತಾ? ಪುರಂಜಚ್ಚೆ మనసులాయో మీరు కేజీందర క్యాన్సర్ పిల్లిరే సాయి క్యాన్సర్. ప్రార్థన తొంగటం వేరు, ప్రార్థనతే మందటం వేరు. ఈ రెండింటికి తేడా తెలియటం వీళ్ళు దీవమంతికి. అర్థమవుతుందా? ఓకే. అందుకని నతానియేల్ ఈజ్ నాట్ ఏ ప్రేయింగ్ పర్సన్ బట్ ఏ ప్రేయర్ఫుల్ పర్సన్. అందుకని నేను అక్కడ ప్రేయర్ఫుల్ అన్నా కదండి. అది దేవుడు చూశాక ప్రార్థన పూర్వకంగా ఉన్నాడా? చూడక ముందే ప్రార్థన పూర్వకంగా ఉన్నాడా? అది ఆయన ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడే దేవుడు చూశాను. అంతే కదండి. ఈయన చూస్తున్నాడు, బాబు ఇలాగ ఉండాలి కదండి. మా స్మైల్ లేక మా డాడీ చూస్తున్నాడు, ఇక్కడ పరిగెట్టి అంటేనే ఉండాలి అని కాదు. అర్థమవుతుందండి? అది అలా కాదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో చూసి కోరుకునేది ఏంటట? ఓకే, లెట్ us బీ ప్రేయర్ఫుల్. మనము ప్రార్థన పూర్వకంగా ఉంది. కాబట్టి మొదటి పి ఏంటి? ప్రేయర్ఫుల్ పర్సన్. ఓకే. చాలామంది ఇలాగ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. చాలా ప్రార్థనాపూర్వకంగా జీవితాంతం సంవత్సరాల తరబడి కదండి. సుమియోను పేరున్నారండి. సుమియోను కదండి. మన బంధువులు వచ్చి 3 రోజులు మీటింగ్ పెట్టాడు. ఆయన పెట్టలేదా? ఆంటీ కంగారులో అంటారేమని కదండి. అది ఆయన కూడా ప్రార్థనాపూర్వకంగా సంవత్సరాల తరబడి ఉన్నాడు. ఓకే. చాలామంది బైబిల్ గ్రంథంలో. ఓకే, రెండవ పి మనం చూద్దాం. 47వ వచనం చదువుదాం. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 47. యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు ఒక ప్రేయర్ఫుల్ పర్సన్ వచ్చిన చెప్పానా? 48 అంతేనా? ఓకే. ఇప్పుడు 47. ఇతని యందు ఏ కపటమును లేదని. అంటే రెండవ పి ఏంటంటే హీ ఈస్ అ పర్ఫెక్ట్ పర్సన్, ఖచ్చితమైన వ్యక్తి. అంతే కదండి. అందుకని అతనిలో ఏం కనబడలేదు నాకు. అది మనల్ని చూస్తే అన్నీ కనబడుతున్నాయట కదండి. మనల్ని చూస్తే అన్నీ కనబడతాయి. ఏమేమి కనబడుతున్నాయి? మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఎన్ని వచనాలు? 20 వచనమా 21 వచనమా? ఓకే. ఆ వచనంలో అన్నీ కనబడుతున్నాయట. లోపల 13 రకాలు. అవి దేవునికి ఇష్టమో లేని. కానీ నతానియేలు అవేమి కూడా కనబడటం లేదు. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం 25 నుంచి చదువుకు అన్ని దేవుడికి ఇష్టమిల్లవే వేడందా మన నూడికి. కానీ నతానియేలు తినూడికి బోత్ వేడటం పిల్ల ఖచ్చితంగా వేడుండాలి. అందుకే రెండవ పి బాధితుకు నతానియేల్ ఈజ్ పర్ఫెక్ట్ పర్సన్, ఖచ్చితమైన వ్యక్తి కదండి. ఇలాగ బైబిల్ గ్రంథంలో కొంతమందిని దేవుడు చూసి అన్నాడు. శబ్దమా? నోవాహు, ఈ తరం వారిలో నీవు నాకు నిందారహితుడిగా కనబడ్డా కదండి. నిందారహితుడిగా కనబడ్డావు. చూద్దామా? ఓకే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 1. Shall we read that verse?
ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? ఓకే, నతానియేలు చూసి ఎవరు చెప్పారు సాక్ష్యం? ఇక్కడ యోబును చూసి ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? మరి మనల్ని చూసి కూడా మనం చెప్పటం కాదట. ఎవరు చెప్పగలగాలి? దేవుడు చెప్పగలగాలి. లుక్ ఎట్ మై సర్వెంట్ జోబ్, హి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ మై సైట్. నా సేవకుడైన యోబును చూడు, ఆయన యథార్థపరుడు అంటున్నాడు. ఎంతో చక్కటి సాక్షి. ఈ నూతన సంవత్సరమే కాదు, ఇంకా జీవితాంతం కూడా దేవునికి మనం ఎలా కనబడాలంటే పర్ఫెక్ట్ పర్సన్, ఖచ్చితమైన వ్యక్తి లెక్క కనబడాలి. ఓకే, టాకింగ్ టు Abraham, God also said, okay, let's turn our Bibles to the book of Genesis chapter 17 verse 1. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చూద్దాం మనం. అబ్రాము 99 ఏండ్ల వాడై యెహోవా ప్రత్యక్షమై నేను ఆయా ద ఆల్మైటీ గాడ్, ఓకే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై, ఓకే, బీ పర్ఫెక్ట్ ఇన్ మై presence. Not only in my presence but also in my sight. నా యొక్క దృష్టిలో కూడా. చాలామంది ఆయన మందిరంలో పర్ఫెక్ట్గా ఉంటారు, బయటికి వెళ్ళాక ఆయన దృష్టిలో ఎలాగుండరట. బయటికి వెళ్ళాక వాళ్ళ దృష్టిలో ఎలాగుండరు, ఖచ్చితంగా ఉండరు. కానీ ఆయన ఏముంటున్నాడటంటే, నా సన్నిధిలో నా దృష్టిలో నీవెక్కడికి వెళ్ళినా కానీ అబ్రాహాం ఎలా కనబడాలి? నిందలేని వాడివై ఉండాలి. నిందతో బ్రతకటం వేరు, నింద లేకుండా బ్రతకటము వేరు. చాలా కష్టం కదండి. నింద లేకుండా బ్రతకటం, కల్మషం లేకుండా బ్రతకటం చాలా కష్టం. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? Why did Jesus come to this world? What is the purpose of his coming? అంటే నింద ఉన్న మన జీవితాలను నింద లేకుండా కదండి, ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్లోనికి తీసుకురావటానికి. అర్థమవుతుందా? అంతకుముందు ఎప్పుడు చూసినా మనకి ఏంటంటే ఏం ఫిక్షన్, ఇంపర్ఫెక్షన్. ఇప్పుడు పర్ఫెక్షన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఓకే, తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. The first epistle of Saint Paul to the Thessalonians chapter 4 verse 7. పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి. ఒక బీ హోలీ wherever you go in the world, whenever I see you, you be perfect in my sight. Let people around you look at you and say, this is a Christian and he is perfect. ఓకే, మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, నేను ఎప్పుడు నేను చూసినా కానీ నా దృష్టికి నీవు ఖచ్చితమైన వ్యక్తిలాగా కనబడాలి, ఖచ్చితమైన వ్యక్తిలాగా కనబడాలి. అదే దేవుడు కోరుకునేది. అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలిచెను అని. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు మనల్ని? ఊరికినేనా? పరిశుద్ధులగటకే దేవుడు మనల్ని పిలిచాడట. ఉంటున్నామా మనం? ఉంటున్నామన్నా లేదు. దేవుడు కోరుకునేది ఏదో అదే మనం చెయ్యం కదండి. లోకం కోరుకునేది ఏదో అదే మనం చేస్తాం. అంటే వాళ్ళండి తెలిసిన వాళ్ళండి, ఓరు బాగా తెలుస్తారు, ఓరు కెత్తట్టు తుంగిపోతే బాగా అనుకుంటారు ఇంజరే, ఓరు బాతకెత్తకని మా మధ్య తొంగుతామంట. వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళండి, మా రక్త సంబంధులండి, చెయ్యకపోతే ఏమంటారని, అది ఇంపర్ఫెక్ట్ అని, అది ఖచ్చితం కాదని, దేవుని వాక్యానికి వ్యతిరేకమని మాకు తెలుసు. అయినా కానీ ఏం చేసామట? తెలిసాం. దేంతో? లోకంతో రాజీ పడిపోతున్నావు కదండి. లోకంతో రాజీ పడిపోతున్నావు. రక్త సంబంధులు, బంధుమిత్రులు, వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళని, వాళ్ళు నరకం వెళ్తుంటే వెళ్ళపోతే బాగోదని మేము కూడా ఎక్కడికి వెళ్ళామటండి? నరకానికి వెళ్ళాము. అంతేనా? వెళ్తారా? వెళ్ళు.
10 కేజీలు బంగారం అక్కడ పెట్టాను, వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళు వద్దన్నారని నేను కూడా వద్దన్నాను అయ్యగారు అంటవా? వద్దా? ద్రాక్ష సంబంధంలో ఇంకే సంబంధంలో అది 1 కేజీ అన్నారు కానీ వీళ్ళైతే 10 కూడా మొయ్యలేకపోయినా కానీ కదండి లాక్కొనన్నా వెళ్ళిపోతాను నేను, అంతేనా? మరి ఇక్కడికి వచ్చాక ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యూ హియర్? ఏమైంది ఇక్కడ నీకు? వై ఆర్ యు లుకింగ్ ఆల్వేస్ అట్ దట్ ఇంపర్ఫెక్షన్? ఆ ఖచ్చితము కాని దాని దగ్గరే ఎందుకయ్యా నువ్వు చూస్తున్నావు? కదండి. ఓకే, నేను ఆ ఖచ్చితమైన వాళ్ళతో లేను కాబట్టి వాళ్ళతో కలిసిన బట్టి నేను కూడా అలా మారిపోయాను అంటున్నావు. వాళ్ళని ఎందుకు నువ్వు ఖచ్చితమైన వాళ్ళుగా చేయలేకపోతున్నావు? చాలా బాధాకరం. దేవుడు కోరుకునేది చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. సాల్ మొట్టమొదట ఖచ్చితమైన వ్యక్తి కాదు. బట్ వెన్ హీ బికేమ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, he never and ever became an imperfect person. చాలామంది ప్రయత్నాలు చేశారు, మళ్ళీ ఏం చేద్దామని. ప్రధాన యాజకులు మళ్ళీ వచ్చాయి, నీకు ఈ అధికారం ఇస్తాం ఆ అధికారం ఇస్తామని ఎన్ని ఆశలు వచ్చినాయో. బట్ స్టిల్ Paul stood firm in faith. గట్టిగా నిలబడ్డాడు. ఒక్కడేనని ఈ సాకులు ఎంత. మరి పౌలు ఎంతమంది? ఒక్కడే నిలబడలేదండి. నాటకాలు ఏం కాలు, కీటకాలు కాదు. ఏం కాలు? నాటకాలు. కీటకాలు అనుకున్నారు, నిజంగా నీ నాటకాలు కీటకాలు చేసేస్తానేమో. అర్థమవుతుందా? నువ్వు ఒక్కడవైతే ఏమైందండి? నిలబడు, ప్రభు కొరకు నిలబడు. ప్రపంచమంతా ఒకటైతే యేసు కొరకు 12 మంది నిలబడలేదండి. 12 దేశాలని మార్చలేదా? కనీసం ఒక గ్రామాన్ని మార్చలేవా? గ్రామాన్ని తీసే, గ్రామంలో ఒక వీధిని మార్చలేవా? వీధిని తీసే, వీధిలో ఒక ఇంటిని మార్చలేవా? ఇంటిని తీసే, ఇంట్లో ఒకరిని మార్చలేవా? ఒకరిని కూడా తీసేయి ప్రభు అంటారు. ఇక అన్నీ తీసేస్తే ఇంకేముంటుంది అక్కడ అంటారు కదండి. అవసరమైతే ప్రభు నన్ను కూడా అలాగే ఉంది ఇలాగే కదండి. దయచేసి అలా చెయ్యొద్దు. ఓకేండి. దేవుడు కోరుకునేది యువతి కాల సమయంలో ఏంటంటే చెప్పండి, పర్ఫెక్ట్. మనము ఖచ్చితంగా ఉండాలని దేవుడు కోరుకుని, ఖచ్చితంగా లేని వ్యక్తులను చూసాక ఇఫ్ దే ఆర్ ఇంపర్ఫెక్ట్, వెన్ యూ లుక్ ఎట్ ది ఇంపర్ఫెక్ట్ పీపుల్, వై డోంట్ యూ మేక్ దెమ్ పర్ఫెక్ట్ పీపుల్? ఖచ్చితం కాని వాళ్ళు నువ్వు చూసాక వాళ్ళని ఎందుకు నువ్వు ఖచ్చితమైన వ్యక్తులుగా చేయలేవు? మన కణికి ఇంక అందరు సాయి మందున్నారే వేడారు, ఓరు సాయిలోరు కాబట్టి ఓరు ఇంక బెచ్చ వాక్యం కెత్తకని ఓరు క్యాన్జోరు దేశ దేవుటిని నమ్మోరు ఇంజరు అనుకుండొద్దు. నెమ్మ కూడా వరవస్క అలాగే మత్తేంది. నీ యొక్క బేను పాస్టర్ గారు వాసి వాక్యం కెత్తకట్టి నేను యేసు దేవుటిని నమ్ముతేంది. మరి నిమ్మ కూడా అలా ఇంజి ఓరు కెత్తుకు ఓరు నమ్మరా? తప్పకుండా నమ్ముతారు. నువ్వు కూడా అలాగెళ్ళి చెప్తే నమ్మరా? తప్పకుండా నమ్ముతారు కదండి. మన కంటికి అందరూ ఖచ్చితమైన వాళ్ళే కనబడరు. ఎందుకని? యు ఆర్ మిస్ట్ ఆఫ్ ఆర్ యు ఆర్ అమాంగ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. ఖచ్చితం కాని వ్యక్తుల మధ్యన నువ్వు ఉన్నావు. వారి మధ్యలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. అది బలు రక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు, అంతేనండి. ఇక్కడ పరమగీతాల్లో కదండి, బలు రక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు నాకు కనబడుతున్నది. ఎంత చక్కగా వర్ణిస్తున్నట్టు చూడండి. అవన్నీ ముళ్ళే కానీ వల్లి పద్మము, లిల్లీ ఫ్లవర్, అది ఎంత అందంగా నాకు కనబడుతుందో. నన్ను నమ్మిన బిడ్డ, నా సంఘము నాకు అంత చక్కగా కనబడుతున్నామా? ఖచ్చితంగా కనబడుతున్నాం. నేను ముళ్ళ మధ్యనున్నానని అయ్యగారండి, నా వాసన పోగొట్టుకున్నా, నా అందాన్ని పోగొట్టుకున్నా, నేను కింద పడ్డా అంటదా? అనదు. ఎవరు? వల్లి పద్మం. అంతేనండి. దాని అందము దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఇఫ్ దట్ ఈస్ సో, ఒకవేళ అది నిజము అయితే వై కాంట్ యూ అండ్ ఐ, నువ్వు నేను ఎందుకు ఉండలేవు? ఖచ్చితంగా ఉండగలమా?
ఉండగలం కదండి. అది ఇప్పుడే కదా నువ్వు నీరసంగా ఉందని అన్నావు. మరి 10 కేజీలు బంగారం ఇస్తానంటే శక్తి వచ్చిందని మోసుకెళ్తానని ఎలాగొచ్చింది నీకు శక్తి? ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లోని మన శరీరంలో బాడీలో నుండి అతీతమైన శక్తి ఉంటుంది. అందుకని మేము అరుస్తాం అంటాను. ఎందుకంటే అతీతమైన శక్తి అండి. అది నీ సైకాలజీ ప్రకారం నువ్వు దాన్ని తెచ్చుకుంటే 1 మోసేవాడు నువ్వు ఎన్ని మోయగలవట? 10 మోయగలవు. నేను మోయలేనండి ఇలాగంటే ఏమున్నట్టండి? ఏమీ. మా స్మైలీ నిన్న అక్కడి నుంచి అక్కడ పరిగెట్టింది. నేను పరిగెడుతున్నా నాతో పాటు రా అంటే అంతే 1/2 కిలోమీటర్ దాకా నాతో పాటు వచ్చేసింది అంతే తెలియకుండానే. ఏంటే సైకాలజీ ప్రకారంగా నేను చెయ్యలేను. అప్పుడు నువ్వు నిజంగానే చేయలేవు. ఐ కాంట్ బీ పర్ఫెక్ట్ అమాంగ్ దీస్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. నేను ఖచ్చితంగా ఉండలేను. ఎందుకంటే ఇది ఖచ్చితమైన లోకం కాదండి. లోకంతో నీకేంటయ్యా? నువ్వు ఎలాగున్నావు చూడు కదండి. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు 100 మంది 99 మంది కూడా సరిగ్గా చదవని వాళ్ళు, నేను కూడా చదివాను కానీ అబ్బో రాయలేనులే అంటవా? నువ్వు చదువుకున్నావు, నీకన్నీ తెలుసు, యూ కెన్, నువ్వు రాయగలవు. రాయలేవా? రాయలేవండి. మా ఊళ్ళో అందరూ చదువు లేని వాళ్ళే. నేను చదువుకున్నాను కానీ ఎందుకు ఇక్కడ కొత్తనండి అన్నీ మర్చిపోయి నేను కూడా చదవలేకపోతున్నాను అంటవా? అనలేవు. అది వాళ్ళ గురించి నీకెందుకయ్యా? నీవు చదువుకున్న వ్యక్తివి. దేవుని యొక్క వాక్యం కూడా మనకు హెచ్చరించేది ఏంటి అంటే, నీవు దేవుని కంటికి, ఎవరి కంటికి? మన మనుషుల కంటికి బాగా కనబడాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరి కంటికి అట్టండి? ఆయన చూసి ఆయన ఖచ్చితమైన వ్యక్తి కదండి. మనల్ని చూసి కూడా దేవుడు ఏమి ఇవ్వాలి? అదే సాక్ష్యమో ఇవ్వాలి. ఓకే, ద థర్డ్ P ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్, 3వ P. ఓకే, 50 వచనం చదువుకుందాం. 50 వచనం వర్స్ 55:0. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద వీటికంటే ఒక జీసస్ said to Nathanael, because I said unto thee, I saw thee under the fig tree, believe thou? నేను నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూశాను కాబట్టి నీవు నన్ను నమ్ముతున్నావా? కానీ దేవుడు అంటున్నాడు ఆ పార్ట్ బిలో ఏమంటున్నాడు అంటే, వీటికంటే గొప్పవి. వేటికంటే గొప్పవటండి? వీటికంటే ఓకే, thou shalt see greater things than these. వీటికంటే గొప్పవి నీవు చూడబోతున్నావు. వీటికంటే గొప్పవి నువ్వు చూడబోతున్నావు అంటే the third P I would like to tell is, Nathanael is a powerful person. చాలా శక్తిమంతుడు. గొప్ప విషయాలు చూడాలంటే, చాలా శక్తివంతమైనవి చేయాలంటే ముందు నువ్వు శక్తిమంతుడు అవి ఉండాలి. నీలో శక్తి లేకపోతే ఓకే, నా శక్తి ఎంతటండి? 1 కిలోమీటర్. ఓకే, ఇంకొక వ్యక్తి 2 కిలోమీటర్స్, ఇంకొక వ్యక్తి 3 కిలోమీటర్స్. అంటే నా శక్తి ఎక్కడ దాకండి? ఐ కాంట్ రన్ మోర్ దాన్ 1 కిలోమీటర్. But the person who stands besides me can run more than 1 kilometer. That means he is more powerful than I. నేను పరిగెట్టేదానికంటే ఆయన ఎక్కువగా పరిగెట్టగలడు. ఇవి నేను కొద్దిగా చూశాను, వీటికంటే గొప్పవి చూపించబోతున్నాను అంటున్నాడు దేవుడు. అంటే ఎంత శక్తివంతుడు అయి ఉండాలి నువ్వు. 1 మోసాను, వీటికంటే నువ్వు 10 మోస్తావు అన్నాడు. అంటే ఎంత శక్తి ఉండాలండి? అంటే 1 మోసినోడికి శక్తి లేదా పాస్టర్ గారు అంటే లేదని నేను చెప్పానా? ఉంది, కానీ ఎంత శక్తి ఉంది? ఓడొరటే మోస్తా కదా పాస్టర్ గారు అండి, ఇతుకు ఓడి బలం ఇల్లు ఉండ ఇంజర్ మీరు తలకు మాట ఓనికి కూడా బలం మిందే మోస్తో. కానీ దేవుడికి ఎత్తనది, యేసయ్య మనకి ఎత్తనది బాధ్యతకు ఒరటి కంటే ఇంకా దీపు మోసన్నట్టు నేను మీకు బలం ఇతాను ఇంజరికి ఎచ్చందు. అలాంటి బలము మనకి వాదవల్లి ఇతుకు మున్నే మనకి బలం మందవల్లి. ఇప్పుడు మనకు బలం ఉండాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ దట్ పవర్ ఆర్ స్ట్రెంగ్త్ టు క్యారీ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనం మొయ్యాలంటే ముందు మనకు బలం ఉండాలి కదండి. మనకు బలం లేకపోతే వాటిని మొయ్యగలమా? శక్తి లేకపోతే మొయ్యగలమా? మొయ్యలేము కదండి. చాలాసార్లు అండి మనకు బలం ఉంది, దేవుడు మనల్ని బలహీనులుగా చేయలే. మీరు బలవంతులు అంటున్నాడు దేవుడు. మీలోనున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే, అండ్ హూ ఈస్ గోయింగ్ టు గివ్ us దట్ స్ట్రెంగ్త్? God can give us. Then what happened to your strength? Look at the words of Delilah. What did he say? Oh Samson, where is your strength? భలే ప్రశ్న అండి. సంసోను, నీలో బలం ఎక్కడయ్యా? నేను ఏం చేసినా కానీ నువ్వు ఓడిస్తున్నావు. ఏం చేసినా ఓడిస్తున్నావు. ఎంతమంది ఫిలిస్తీన్లు వచ్చినా యు ఆర్ ఏబుల్ టు డిఫీట్ దెమ్. వాళ్ళని ఓడిస్తున్నావు. నీలో బలం ఎక్కడా అంటే, నాలో బలం లేదు, బట్ ఏ మైటీ పర్సన్ ఈజ్ ఇన్ మీ అండ్ దట్ మైటీ పర్సన్ ఈజ్ గివింగ్ మీ విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నోబడీ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎవరు నా ముందు నిలబడలేరు. కారణం ఏంటో తెలిసాడు, అది నాది కాదు, నాలో ఉన్న బలవంతుడు. ఒక షల్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ది ఫస్ట్ ఎపిసిల్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 4 verse 4. నాలుగవ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏమని చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలోనున్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి. యు ఆర్ నాట్ డిఫీటెడ్, యూ డిఫీటెడ్ దెమ్. నువ్వు ఓడిపోలే, నీవు జయించావు, నీవు గెలిచావు. సాంసన్ చెప్పు, సాంసన్ నువ్వు ఓడిపోయావా గెలిచావా? నువ్వు గెలిచావు. కానీ ఇప్పుడు, ఇంతకు ముందు నువ్వు గెలిచావు, కానీ ఇప్పుడు ఏమైంది? వాట్ హ్యాపెన్ టు యువర్ పవర్? వాట్ హ్యాపెన్ టు యువర్ స్ట్రెంగ్త్? నీ బలానికి ఏమైంది? ఏది ఆ బలం? ఏమైందటండి బలం? ఎక్కడికో అది వెళ్ళిపోయింది. అందుకని అక్కడ మీకు చక్కటి మాట ఉంటుంది. సంసోన్లో నుంచి దేవుని శక్తి, దేవుని బలము బయటికి వెళ్ళినట్టుగా సంసోనికి తెలియదు. అందుకని ఇంతకు ముందులాగే శక్తిమంతుడని లేచి తాళ్ళను తెంపడానికి he tried his best. ఆయన శక్తి మేరకు ప్రయత్నం చేశాడు, కానీ తెంపగలిగాడా? తెంపలేకపోయాడు. కారణము, ఆయనలో నుంచి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు కదండి, వెళ్ళిపోయాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. దావీదు చక్కటి మాట, బుడ్డ దావీదు, చిన్న దావీదు, చిన్న దావీదు యొర్దాను నది ఒడ్డున కదండి. 1 2 2 3 3 4 4 5 రాళ్ళనే రేను వడిసేలు తిప్పి గులియాతును కొట్టక గులియాతు పడిపోయాను. గులియాతు ఏమైపోయాడటండి? పడిపోయాడట కదండి. చిన్న దావీదు, చిన్న రాయి, చిన్న వడిసెలు, అన్ని చిన్నయే. కానీ పెద్ద గొలియాతును ఏం చేసినట? అది పడగొట్టిన. ఏం చేసినట్ట అండి? ఓకే, గొలియాత్ వాజ్ బిహెడెడ్. ఏమంటారు దాన్ని? తలనే నరికేశాడు. బుడ్డ దావీదు. హే, వేర్ ఇస్ దిస్ బుడ్డ పర్సన్ ఈస్ గోయింగ్? అది బుడ్డ పర్సన్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ దట్ గ్రేట్ జైంట్ కదండి. ఎత్తైన గొలియాత్ దగ్గరికి వెళ్తున్నాడట. ఎవడు నా మీద యుద్ధానికి వస్తాడు పైకి చెప్తుంటే ఇలా పొరపొరట్టు కూడా ఉంది. అలాగే వేణు వేంటం పిల్లలు భారత్కి గొలియాత్ చచ్చే పొడుగు మీద ఈయనకి అందించటే మీద మాట కాసేది మనిషి వేంటం పిల్లలు. మాట వినబడుతుంది, మనిషి కనబడటం లేదండి. కింద ఇగ్గూడా ఇది ఎడబట్టుకోడా అంటే కింద చూడు అంటే అక్కడ ఉన్నాడు. ఓహో నువ్వు అంటున్నాడు. అదే ఆ కింద చూస్తే అంటున్నాడటండి. అయ్యంత నలిపేస్తానంటే ఏంటి నలిపేది కదండి. ఒకే ఒక రాయి, 5 రాయికి పోయిసేస్తావు కానీ 4 రాయికి ఇంకా మిగిలిస్తా. 1 రాయికే 1 ఏళ్ళు అర్థం ఈడంజి కసేరు పోయి 1 పీక తిని కొయిసి ఆ పీక పోయి వాసన మతుకో ఇంక పెచ్చాడు సరదు.
కదండి. ఆ పీకను కొసేసి పడుతుంది. ఎంత ఏమన్నారట అండి, దావీదికి కలడు మీరే కలడు దావీదికి వెచ్చ 10,000కి, సౌలింకి వెచ్చకల్లే 1000, కనీసం 9,000 కూడా అయ్యి అంతే. సౌలింకి సత్య కోపం వస్తాలి. నేను ఎడపడి వాటి నేను పొరడు పడతారా, ఈ దావీదు బతుకు కూడా ఈయన ప్రాణ తీస్తాను సరే, నేను సాధంగానికి ఈ ఎదురుడరే మొత్తం. ఇదేం భాషరా నాయనా ఏంటంటే అది నిజంగా ఎంత పవర్ఫుల్ పీపుల్ మనం అంటే మనకు తెలియటంలే కదండి. నిజంగా అది కానీ మనం తెలుసుకుంటే కదండి. మీకు తెలుసండి బ్రూస్లీ ఎంత ఉంటాడండి? ఎందుకు ప్రపంచాలు ఎవరు ఓడించలేకపోయారు ఆయన్ని? అతీతమైన స్పీడ్ అండి. ఆయన సినిమాలు తీసేటప్పుడు ఆ కెమెరామ్యాన్ అన్నాడట, మీరు పంచ్ 2 సార్లు కొట్టాలి అన్నాడండి. 2 సార్లు నేను 4 సార్లు కొట్టాను సరిగ్గా చూడన్నాడు. 4 సార్లు కొట్టాడు, నాకు ఒకసారి కనబడిందండి. ఆ స్లో మోషన్ చూస్తున్నాడు, అప్పటికే 4 సార్లు కొట్టినాడట. అంత ఫాస్ట్ అట. కెమెరామ్యాన్ అన్నాడట, అమ్మో ఎంత స్పీడా అని. అందుకని ఆయన ఎవరు ఓడించలేకపోయాడు. ఉండోడు బక్కోడే, సన్నగానే ఉంటాడండి ఆయన. మీరు చూడండి బ్రూస్లీ సన్నగా ఉంటాడు, కానీ అప్పటికప్పుడు ఆ ఎదటి వ్యక్తిని చదివేస్తాడు. ఆయన టెక్నిక్స్ని చదువుతాడు, కొత్త టెక్నిక్ని కనిపెట్టి క్షణాల్లో ఆయన బ్రూస్లీ ఎప్పుడటండి 1-2 నిమిషాలు తీసుకునేవాడట ఎదటి వ్యక్తిని ఓడించడానికి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అనేవాడట క్షణాల్లో ఆయన. అందుకని ఆయన ఎప్పుడు సెకండ్స్ చెప్పేవాడు, నిమిషాలు కాదు. అమెరికాలో ఆయనకి యుద్ధం రింగ్లో బాక్స్లో పెడితే అమెరికాలో అందరికంటే హీరో ఆయన. బ్రూస్లీ గురించి అలాంటి వాళ్ళు క్షణాల్లో ఓడిస్తానన్నాడట. ఈయనేమన్నాడు తెలుసా అండి, సరిగ్గా 60 సెకండ్స్కి నేను ఆయన ఓడిస్తానన్నాడట. 1000 మంది కూడుకున్నారండి. ఎందుకంటే ఆయనని ప్రపంచంలో ఎవరు ఓడించుకోండి. 59 సెకండ్లకి ఆయనను మట్టు పెట్టాడు. ఇంకొక సెకండ్ మిగిలే ఏంటి నేను చూస్తేనేమో లింగ్ అంటే ఇలాగెళ్తున్నాడు అట బక్కోడు బ్రూస్. ఆయన స్పీడ్ చూస్తే కదండి, అప్పటికి ఈయన కొట్టే దెబ్బలకి ఆయన తట్టుకోవడానంటే ఒక దెబ్బకి తట్టుకుంటాడంటే ఒక దెబ్బ అప్పటికి ఆయన 10 దెబ్బలు కొట్టాడు. అంత స్పీడ్ అండి ఆయన మూమెంట్. అందుకని ఆయన గురువు కూడా ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఇప్ మ్యాన్ ఆయన గురువు బ్రూస్లీ ఏం చేయలేకపోయాడండి. అమ్మో ఆయన నేను నేర్పిన విద్య కంటే ఆయన రాత్రుల పూట కొత్త విద్యలు నేర్చుకుంటున్నాడు. టెక్నిక్స్ అండ్ అప్పటికప్పుడు ఆయన కొత్త నేర్చుకునేవాడు. అందుకే మీరు చూసారా బ్రూస్లీ అంత ఫాస్ట్ కదండి. ప్రపంచంలో టెన్నిస్ ప్లేయర్ని నాన్ చాక్తో ఓడించాడు. వెడల్పు ఉండే బ్యాట్తోనే ఆయన కొట్టడం. ఈయన నాన్ చాక్ తెలుసు కదా, నాన్ చాక్ సన్నగా ఉంటుంది, అది తగులుతా అటు వెళ్తుందా, అసలు ఆట ఆడించేశాడు అన్నమాట. ఏంటయ్యా ఈయనలోనంటే అతీతమైన ప్రాక్టీస్, అంత శక్తి అండి ఆయన అంటాడు నాలోనే కాదు మీలో కూడా వస్తుంది, కానీ మీకు తెలియటం లేదంటున్నాడు. నిజమే, దేవుడు అదే అంటున్నాడు అండి. మీరు శక్తివంతులు, మీరు బలవంతులు, మీరు ఓడించారు, కానీ ఓడిపోతున్నామని మీరు మనసులో అనుకుంటున్నారు, కాదు. కాబట్టి నతానియేల్ ఈజ్ ఏ పవర్ఫుల్ పర్సన్. ఎలాగుండాలంటండి మనం శక్తివంతులుగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో 3 Pలు ఏంటంటే ఓకే, మనం నిజంగా దేవుని వరం అయితే నెంబర్ 1 ఓకే, బీ ప్రేయర్ఫుల్, బీ పర్ఫెక్ట్ అండ్ బీ పవర్ఫుల్. ఓకే, ఏది వచ్చినా ప్రతిదానికి చూసి భయపడి బెంబెలెత్తు అవ్వండొద్దు. అలాగుంటే ప్రతిది కూడా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, బెదిరిస్తుంది. మనం బెదిరిపోతూ ఉంటే ఇంకా బెదిరిపోతాం కదండి. ఓకే, దేవుని దృష్టికి మనం ఖచ్చితంగా కనబడాలి. ఓకే, మళ్ళీ చెబుతున్నా 9 అంటే మీరు అందరూ 9ంటికి ఇక్కడ కనబడాలి. అదవుతున్నా అది నేను మళ్ళీ దైవ సేవకునిగా ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నా, దయచేసి దేవుని సన్నిధిని కావాలని ఆలస్యంగా రావద్దు. అది మంచిది నాకు కాదు మీకు, అర్థమవుతుందండి, నాకు కాదు మీకు, అది మంచిది కాదు ఎవరికైనా, అది నాకైనా కానీ. మీరు గమనించండి, స్టీవెన్సన్ గారు పలానా మీటింగ్ లేట్గా వచ్చారని ఒక్కటి నాకు చూపించండి,
ఒక్కటి. ఆ రోజు 3 మీటింగ్లు ఉంటే 3 సమయానికి వెళ్తాను నేను కదండి. క్రిస్మస్కి 5 చోట్ల నేను వాక్యం చెప్పాను. 5 చోట్ల టయానికి వెళ్ళాను. ఎలాగెళ్ళాను అదంతే. మన శరీరాన్ని అలా పెట్టుకోవాలి. దట్స్ ఆల్. ఓకే. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు నాట్ ఎనీ మార్కెట్, యు ఆర్ గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ రెస్పెక్ట్ ఇట్. దట్స్ ఆల్. ఈ నూతన సంవత్సరంలో కదండి పర్ఫెక్ట్ అంటే ఏంటంటే, పర్ఫెక్షన్ అంటే రెస్పెక్ట్ ఇట్, దాన్ని గౌరవించు. మినిస్టర్ గారు వస్తే ఎప్పుడు వెళ్తాను? ఆయన 9 గంటలకి రైలు దిగుతాడు అనుకోండి, ఎప్పుడు వెళ్తాను? మినిస్టర్ గారు దిగారా లేదా? 10:30కి వస్తామంటారా? 8ంటికే మనం అక్కడికి వెళ్ళి అంటే ఏం చేస్తున్నాం? గౌరవము, రెస్పెక్ట్. అర్థమవుతుందండి? ఒకే నూతన సంవత్సరంలో ఏంటట? బీ ప్రేయర్ఫుల్, బీ పర్ఫెక్ట్ అండ్ బీ పవర్ఫుల్. నువ్వు ఓడించేలాగా ఉండాలి. నువ్వు దయచేసి ఓడిపోయే వ్యక్తిగా ఉండకూడదు. అలాగ ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ సంవత్సరం అంతా ప్రభువా మేము విజయవీరులుగా మీకు ఇష్టకరమైన బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.